రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో అధికారులు పెట్టిన ఓటర్ లిస్టు 36 వాళ్ళల్లో ప్రతి వాళ్ళ సుమారు 300 నుంచి 500 వరకు పెరిగినాయి. అంటే ఒక 12 నుంచి 13,000 ఓట్లు పెంచడం జరిగింది. ఈ పెంచడానికి కారణం ఈ కర్ణాటక రాష్ట్రం నుంచి రేపు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపాయ ఒప్పందం చేసుకొని ఎంఐఎంని చైర్మన్ చేయడానికి తాండూరు మున్సిపాలిటీని ఎంఐఎంకు అప్పచెప్పాలనే ఉద్దేశం మీదనే ఈ ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కుమ్ముక్కై ఇది చేసిండ్రు. అందుకే ఈ సందర్భంగా తాండూరుని పట్టణంలోని ఓటర్లకు హిందూ సోదరులకు పేరున నేను మనవి చేస్తున్నా, దయచేసి రేపు ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థిని గెలిపియండి. గెలిపించిన 100% మీరు అందరూ హిందువులందరూ ఏకం కావాలి. ఎందుకంటే ఈడ పెరిగిన ఓట్లలో 70% మైనార్టీలే పెరిగినాయి. కాబట్టి బాగా ఇది ఆలోచన చేసుకోండి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి మీ చుట్టమున్నా, బీఆర్ఎస్కి వెళ్ళి మీ తమ్ముడున్నా, ఎవరున్నా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేసి మన ఐక్యత చూపించే అవసరం వచ్చింది. తాండూరు ప్రజలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి రేపు జరిగే ఎన్నికల్లో తాండూరు లోపల కాషాయం జెండా ఎగరేయాల్సిన సందర్భం ఉందని తెలియజేస్తూ, ఒకవేళ మీరు గిట్ట తప్పిజారి వాళ్ళు ఇచ్చిన పైసలకో ఇచ్చిన బిర్యానీకో బీర్ బాటికో లొంగితే మాత్రం రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సింది వస్తుంది. రేపటి సమాజం కోసం దృష్టిలో ఉంచుకొని భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓటేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను.